యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టాలని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ప్రజా సంఘాలు గలమెత్తాయి. డ్రగ్స్, గంజాయి అంతం, ప్రజా సంఘాల పంతం అనే నినాదంతో భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ప్రదర్శనలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ నేడు గంజాయి వాడకం కేవలం నగరాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నేరాలు, ఘోరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. డ్రగ్స్ రహిత మండలంగా ఇందుకూరుపేటను తీర్చిదిద్దడమే మా పంతం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం, నేటి రేపటి యువతరాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో విద్యార్థి, యువజన, మహిళా, కళారంగం మరియు మేధావి వర్గం మొత్తం కూడా కలిసి 23వ తేదీ, ఈ నెల 23వ తేదీన ఈ ప్రచార జాథాను ప్రారంభించడం జరిగింది. ఏదైతే చిన్న వయసులోనే భారతదేశానికి స్వతంత్రం కావాలని ఉరికొయ్యలను ముద్దాడారో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఆ యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆర్డిటి కాలనీలో ప్రారంభమైనటువంటి ఈ ప్రచార జాథ జిల్లాలోని అన్ని మండలాలు తిరిగి ఈరోజు ఇందుకూరు మండలం రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో కేంద్ర కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. యువగళంలో మన నారా లోకేష్ గారు చెప్పారు, మేమే అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మద్యం, మత్తు పదార్థాలను అంతం చేస్తాము అనేటువంటిది. కానీ 2 సంవత్సరాలైనా ఈరోజు ఎక్కడ చూసినా వీధి వీధిన, ఊరున గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు విపరీతంగా అమ్మేవాళ్ళు, సేవించేవాళ్ళు. ఆ సేవించినటువంటి మత్తులో మహిళలపై, మైనర్ బాలికలపై, తోటి వాళ్ళపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు చూస్తే ఈ చదువుకున్నటువంటి యువతకు సరైనటువంటి ఉపాధి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోవడంతో వాళ్ళు లైఫ్ ఎంజాయ్, ఈజీ మనీ అనేటువంటి దానికి ఈ వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇంకోవైపు చూస్తే ఎన్నో ఆశలతోటి పెంచుకున్నటువంటి బిడ్డలు ఈ అటువంటి వ్యసనాలకు బానిసలై జైలు పాలవుతుంటే ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకం మిగులుతుంది. ఇంకోవైపు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఈ మత్తులో జోగుతున్నారు. చూసాం మనం తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది కూడా చూసాం. అటువంటి సందర్భాల్లో ఈరోజు ఎవరైనా ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే రాజకీయ నాయకుల పలుకుబడులతోటి వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ ప్రజా సంఘాలు డ్రగ్స్ అంతం, ప్రజా సంఘాల పంతం అనేటువంటిది జాథా చేపట్టారో ఆ యొక్క జాథాని జయప్రదం చేయాలని, ఆ యొక్క ఉద్దేశాన్ని మన ఇందుకూరు మండల ప్రజలందరూ కూడా మద్దతునిచ్చి భాగస్వాములు కావాలని మేము కోరుతున్నాం. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐత్వా, ప్రజానాట్య మండలి, జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీలలో డ్రగ్స్, గంజాయి అంతం, ప్రజా సంఘాల పంతం అనే నినాదంతో ప్రచార జీవజాత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఓపెన్గా ఈ యొక్క గంజాయి, మత్తు పదార్థాలని విక్రయించేటువంటి పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. అలాగే ఏదైతే గతంలో నవంబర్ 28వ తారీఖున నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఆర్టీడీ కాలనీలో సంబంధించినటువంటి ప్రజా కళాకారుడు కామ్రేడ్ పెంచలయ్య గారు పెద్ద ఎత్తున ఈ యొక్క మత్తు పదార్థాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున చైతన్యవంతం పరిచేందుకు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువతని, ప్రజల్ని ఐక్యం చేసి అక్కడ ఉన్నటువంటి గంజాయిని తరిమి కొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఏదైతే ఉన్నటువంటి గంజాయి మోకలు అది నచ్చక ఆయన్ని తన కన్న బిడ్డలో ముందే హతమార్చడం జరిగింది. అయితే ఇంత చోద్యం జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి నిర్దిష్ట కార్యక్రమాలు కానీ, లేదంటే ఈ యొక్క గంజాయిని తరిమి కొట్టే విధంగా, ఈ గంజాయిని రాష్ట్రంలోకి రాకుండా చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఈరోజు సిగ్గుచేటు. కనీసం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్నటువంటి సీఎం కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీటిపైన ఏ విధమైనటువంటి బలమైనటువంటి ఏది కూడా తీసుకోవట్లేదు. ఏదైతే ఇప్పటికైనా ప్రజలంతా కూడా దీని మీద చైతన్యం కలిగి ఏదైతే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బాటల్లో
మన చుట్టుపక్కల ఎక్కడ దీన్ని చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉండకుండా చూడాలి. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువనైనా తమ మద్దు నెదరిని విడిచిపెట్టి ఈ యొక్క గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలని ఈ సమాజం నుంచి తరిమి కొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.